హాయ్. ఈరోజు మనం ఫంక్షన్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడుకుందాం. ఫంక్షన్స్ అనేసరికల్లా జనరల్గా అందరికీ ఉండేటటువంటి ఒపీనియన్ ఏంటంటే, ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫంక్షన్స్ వెరీ టఫ్. వాళ్ళు చెప్పే ఆన్సర్ ఏంటంటే ఫంక్షన్స్ వెరీ టఫ్. దానిలో థియరమ్స్ ఉంటాయి, ఇవన్నీ మనకి కొంచెం కష్టం, అర్థం చేసుకుంటాం కష్టం, తొందరగా గుర్తుకురావు, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. బట్ వెరీ వెరీ ఈజియెస్ట్ టాపిక్, ఓకే, అండ్ స్కోరింగ్ టాపిక్. ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగా స్కోరింగ్ టాపిక్ ఏంటంటే ఫంక్షన్స్. ఫస్ట్ దీని వెయిటేజ్ గురించి మాట్లాడుకుంటే, ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు దీని నుంచి 7 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి, అండ్ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా సెట్ అవడానికి అవకాశం ఉంది. ఓకే, అంటే పేపర్ ప్యాటర్న్ అనేది ఒకసారి చూడండి. చూస్తే దానిలో ఖచ్చితంగా మీకు 7 మార్క్స్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్గా మనకి ఈ ఫంక్షన్స్ నుంచి అడగటం జరుగుతుంది. ఓకే, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని నేర్చుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. ఎక్కువ మంది ఈ టాపిక్ని వదిలేయటం జరుగుతుంది, కానీ చాలా ఈజియెస్ట్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఎలా దీన్ని మనం నేర్చుకోవాలి? ఏదన్నా నేర్చుకుంటానికి గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాని బేసిక్ లెవెల్ నుంచి గనక మీరు రావటం అంటూ జరిగితే, ఖచ్చితంగా ఆ టాపిక్ పైన మీకు గ్రిప్ అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, దిస్ ఈస్ ద పాయింట్ నెంబర్ 1. సో ఈ గ్రిప్ కోసం మీరేం చేయాలంటే, మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా వెంటనే అడిగేయాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, చెప్పేదాన్ని బాగా వినాలి. ఓకే, నేను ఎగ్జాంపుల్స్ తీసుకుని క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా మీరు వింటుండాలి, అర్థం చేసుకుంటుండాలి. ఈ అర్థం చేసుకుంటాం అనేది నాకు వదిలేసేయండి, నేను చూసుకుంటాను, అర్థమయ్యేలాగా నేను చెప్తాను. నా వే ఆఫ్ టీచింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే, సో మెనీ ఎగ్జాంపుల్స్ నేను ఎక్కువ చెప్తుంటాను. అంటే ఒక చిన్న డెఫినేషన్ అయినా కూడా దానికి ఒక డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ మీకు 10th క్లాస్లోనే ఆల్రెడీ మీకు ఒక రిలేషన్స్ అనేటటువంటి ఒక టాపిక్ మీరు ఆల్రెడీ 10th క్లాస్లో నేర్చుకుని ఉంటారు. అక్కడే మీకు ఫంక్షన్ అనేది కూడా వచ్చి ఉంటుంది. అంటే డిఫరెంట్ వాల్యూస్కి మీరు అంటే f(1) కనుక్కో, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీరు చూసుంటారు. అంటే మీరు స్టేట్ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా, లేదా సిబిఎస్ఈ లేదా ఐసిఎస్ బ్యాక్గ్రౌండ్, ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చినా కూడా ఫంక్షన్స్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ మీకు ఇంట్రడ్యూస్ అయి ఉంటుంది ఆల్రెడీ. ఓకే, దాన్ని బేస్ చేసుకుని నేను మీకు నాలెడ్జ్ అనేది ఇప్పుడు ఈ క్లాస్లో ఇవ్వటం జరుగుతుంది. ఓకే, సో దీనిలో ఎక్కువ మంది బాగా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఆ ఫంక్షన్స్కి నేమ్స్ ఎలా ఉంటాయి, నేమ్స్ ఎలా పెట్టాలి. ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఈ ఫంక్షన్స్ టాపిక్లో కూడా, ఈ ఫంక్షన్స్ అనేటటువంటి టాపిక్ లో కూడా మీకు ఆ నేమ్స్ ఎట్లా పెట్టాలి, హౌ టు సెట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్, ఇది ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ లైక్ ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అండ్ ఇంటర్మీడియట్ లో కూడా ఇది బాగా తెలుసుకుంటేనే ఈ ఫంక్షన్స్ అనేటటువంటి కాన్సెప్ట్ పైన మీకు మంచి కమాండింగ్ అనేది రావటం జరుగుతుంది. అందువల్ల ఈ కాన్సెప్ట్ తీసుకుని చెప్తున్నాను. ఓకే, ఎలా నేమ్స్ ఇవ్వాలి మీరు గుర్తుపెట్టుకోండి. మనకి ఫంక్షన్ అనగానే మీకు తెలిసే ఉంటుంది, 2 రకాల సెట్స్ ఉంటాయి. ఓకే, సెట్ ఏ అండ్ సెట్ బి. ఓకే, ఇట్లా పెద్ద పెద్ద రౌండ్స్ తీసుకోండి. ఇది సెట్ ఏ అండ్ సెట్ బి. ఈ ఎఫ్ అనేటటువంటి ఫంక్షన్ ఫ్రమ్ ఏ టు బి ఉంటుంది. ఇదే విషయాన్ని ఇక్కడ ఏనేమంటారంటే
ఏని డొమైన్ అంటారు. ఏనేమంటారు? డొమైన్. ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఈ విషయాన్ని ఇట్లా రాస్తారు. ఇక్కడ రాస్తున్నాను, ఎఫ్ ఫ్రమ్ ఏ టు బి. ఈ ఎఫ్ ఫ్రమ్ ఏ టు బిలో ఏనేమంటారంటే డొమైన్, బీనేమంటారంటే కోడొమైన్. బీని కోడొమైన్ అంటారు. ఏని డొమైన్, బీని కోడొమైన్ అంటారు. ఓకే, ఈ డొమైన్ లో ఏవో సమ్ ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ 1 2 3 ఇట్లా తీసుకున్నాను. బిలో లైక్ ఏబిసి ఇట్లా తీసుకున్నాను. జస్ట్ మన ఇష్టం వచ్చినటువంటి ఎలిమెంట్స్ దానిలో ఉన్నాయి అనుకుందాం. ఓకే, మన ప్రజెంట్ కాన్సెప్ట్ నేమ్ ఆఫ్ ది ఫంక్షన్ కాబట్టి, నేమ్ ఎట్లా ఇవ్వాలి? ఇప్పుడు మనకు కూడా ఏంటంటే జనరల్గా ఒక పిల్లోడు ఎవరన్నా పిల్లోడు పుట్టాడు అనుకోండి, ఏం చేస్తాం? వాడిని కొన్నాళ్ళు అయిన తర్వాత వాడికి ఒక పేరు పెట్టాలి. వాడికి ఒక పేరు పెట్టాలంటే ఏం చేస్తాం? జనరల్గా మనం ఏం చేస్తామంటే మన తాతమ్మ పేరు, నాయనమ్మ పేరు, లేకపోతే మనకి బాగా నచ్చిన వాళ్ళ పేర్లు, లేకపోతే ఏదైనా మనకి నచ్చినటువంటి ఇష్టదైవం దేవుడి పేరు పెట్టుకుంటాం కలిసి వచ్చేలాగా. మళ్ళీ ఏ వెంకటేశ్వరరావు లేకపోతే శ్రీనివాసరావు అంటే ఓల్డ్ ఫ్యాషన్ కాబట్టి దాన్ని కొద్దిగా మాడిఫై చేసేసి రాకేష్, వెంకట్ రాకేష్ ఇట్లా పెడతాం అనమాట. అట్లాగే ఇదే మారవు, ఎన్నాళ్ళున్నా ఇవి ఇలాగే ఉంటాయి నేమ్స్. ఓకే, వీటిని లేటెస్ట్ అట్లా ఏం లేదు. ఈ నేమ్ ఈజ్ నేమ్. ఓకే, ఎలా పెట్టాలో చెప్తాను. ఇప్పుడు దీనికి కూడా ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి నేమ్ పెట్టడంలో. ఆ 2 పార్ట్స్ ఏంటంటే, ఫస్ట్ పార్ట్ డొమైన్ చూసి ఏమని పేరు పెట్టాలంటే సగం నేమ్ ఇది 1 అని పేరు పెట్టాలి. 1 ఆర్ మినీ 1 ఆర్ మినీ 1 అనే పేరు పెట్టాలి. 1 ఆర్ మినీ 1 అర్థమైంది కదా? సగం నేమే అది, గుర్తుపెట్టుకోండి. హాఫ్ ఆఫ్ ది నేమ్ 1 ఎయిదర్ 1 ఆర్ మినీ 1. అది కానీ ఇది కానీ రెండు ఒకేసారి పెడతా అంటే కుదరదు. ఓకే, అట్లా చేయబాకండి, అది రాంగ్. అది పెడితే 1 అనండి, లేకపోతే మినీ 1 అండి, అంతే, రెండిట్లో ఒకటి. తర్వాత ఈ బీని అబ్జర్వ్ చేసి, అంటే బి అంటే ఇక్కడ ఏంటంటే కోడొమైన్. ఈ కోడొమైన్ అబ్జర్వ్ చేసి ఏమని పిలవాలంటే మీరు ఆన్ టు ఆర్ ఇంటూ అని పిలవాలి. ఆన్ టు ఆర్ ఇంటూ. ఓకే, 1 ఆర్ మినీ 1 డొమైన్ ని చూసి సగం పేరు పెట్టాలి, కోడొమైన్ ని చూసి సగం పేరు పెట్టాలి. ఈ 2 సగాలు కలిపితే ఫుల్ నేమ్ అవుతుంది. అంటే మనకి ఎన్ని రకాల నేమ్స్ పాసిబిలిటీ ఉందంటే 1 ఆన్ టు ఫంక్షన్, 1 ఆన్ టు ఫంక్షన్. దీన్ని ఏమంటారంటే బైజెక్షన్. ఏమంటారు? బైజెక్షన్ లేదా 1 ఆన్ టు ఫంక్షన్ అంటారు దీన్ని. ఓకే, 1 ఫస్ట్ 1 అనమాట. 1 ఆన్ టు ఫంక్షన్, దీనికి ఇంకో పేరు ఏంటి? బైజెక్షన్. తర్వాత 1 ఇంటూ ఫంక్షన్, 1 ఇంటూ ఫంక్షన్, దీనికే ఇంజెక్షన్ అంటారు. ఏమంటారు? ఇంజెక్షన్. అంటే మనకి చేసే ఇంజెక్షన్ కాదు, ఇది మామూలుగా ఇంజెక్షన్ అని పేరు దానికి. దాని నేమ్ ఏంటంటే 1 ఇంటూ ఫంక్షన్, దాని పేరు. ఓకే, 1 ఇంటూ ఫంక్షన్. లేదా సింపుల్ గా చాలా మంది ఏంటంటే సగం పేరు బాగా, ఇప్పుడు మన ఇంట్లో ఎవరన్నా ముద్దు పేరు పెట్టి పిలుస్తుంటాం అప్పుడప్పుడు. సన్నీ అను, సన్నీ, నాని, ఇట్లా. అట్లాగే దీనికి కూడా ముద్దు పేరు ఉంది. ఏంటంటే అది 1 ఫంక్షన్. ఏమంటారు దాన్ని? 1 ఫంక్షన్ అంటారు. ట్రెడిషనల్ నేమ్ ఏంటంటే, తరతరాలుగా యుగాలుగా వచ్చేటటువంటి నేమ్ ఏంటంటే ఇంజెక్షన్. ఓకే, ఇంజెక్షన్ అంటారు. ముద్దు పేరు ఏంటంటే 1 ఫంక్షన్. కొన్ని బుక్స్ లో 1 ఫంక్షన్ అంటాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 1 ఫంక్షన్ అనగానే ఇది 1 ఇంటూ ఫంక్షన్, లేదా దీని పేరు ఇంజెక్షన్, ఇట్లా గుర్తు రావాలి మీకు. ఓకే, అందుకే దాని గురించి క్లియర్ గా చెప్తున్నాను. తర్వాత మినీ 1 ఆన్ టు ఫంక్షన్. ఈ 2 కాంబినేషన్ అర్థమైపోయింది కదా. ఇక్కడ సగం పేరేమో 1, సగం పేరేమో ఆన్ టు గానీ ఇంటూ గానీ. అప్పుడు ఏమొస్తుంది? 2 రకాల పేర్లు వస్తాయి. 1 ఆన్ టు ఫంక్షన్, 1 ఇంటూ ఫంక్షన్. 1 ఆన్ టు ఫంక్షన్ బైజెక్షన్ అంటారు, 1 ఇంటూ ఫంక్షన్ ఇంజెక్షన్ అంటారు. ఇప్పుడు ఇంకొక కాన్సెప్ట్, ఈ సెకండ్ చూద్దాం. మినీ 1 ఆన్ టు ఫంక్షన్. మినీ 1 ఆన్ టు ఫంక్షన్ ని ఏమంటారంటే సింపుల్ గా సర్జెక్షన్. ఏమంటారు? సర్జెక్షన్. SUR JECTION, సర్జెక్షన్. లేకపోతే సింపుల్ గా దీనికి కూడా ఒక ముద్దు పేరు ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఆన్ టు ఫంక్షన్.
ఏంటది? ఆన్ టు ఫంక్షన్, సర్జెక్షన్ లేకపోతే ఆన్ టు ఫంక్షన్. ఓకే, మామూలుగా అసలు నేమ్ ఏంటి? దాని పేరు మెనీ వన్ ఆన్ టు ఫంక్షన్. మెనీ వన్ ఆన్ టు ఫంక్షన్, సర్జెక్షన్, ఆన్ టు ఫంక్షన్. మీ ఇష్టం వచ్చినట్టు పిలవచ్చు దాన్ని. ఈ మూడిట్లో మీ ఇష్టం అన్నాను కదా అని చెప్పి ఏది పడితే అది పిలవబాకండి. ఓకేనా? దాన్ని పిలవాల్సిన పేరుతో పిలవాలి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మెనీ వన్ ఇంటూ ఫంక్షన్. మెనీ వన్ ఇంటూ ఫంక్షన్. మెనీ వన్ ఇంటూ ఫంక్షన్. ఓకే, మెనీ వన్ ఇంటూ ఫంక్షన్. ఇలా 4 రకాల పాసిబిలిటీస్ అనేవి మనకి ఫంక్షన్స్ లో ఉన్నాయి. బేసిక్ పిల్లర్స్ లాంటివి. ఎందుకని బేసిక్ పిల్లర్స్ అంటున్నానంటే అది కూడా చెప్తాను. ఇప్పుడు మనకి ఈ సృష్టిలో ఏ పదార్థమైనా సరే దానిలో ఖచ్చితంగా ఏముంటదని చెప్తుంటారు సైంటిస్టులు. మన సైంటిస్టులు ఎవరిని కదిలిచ్చినా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఈ ప్రపంచం మొత్తం కూడా మరి ఆటమ్స్ తో క్రియేట్ అయ్యింది, వాటి డిఫరెంట్ కాంబినేషన్స్ వల్ల ఇదంతా ఏర్పడింది. మరి దానిలో మరి ప్రోటాన్ ఉంటుంది, న్యూట్రాన్ ఉంటుంది. మీరు టెన్త్ లో కూడా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది వీటి గురించి, ఈ కాన్సెప్ట్ గురించి. ఏమేమి ఉంటాయి దానిలో? ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్. ఇంకా చాలా ఉంటాయి. అఫ్ కోర్స్ మీకు 10th లెవెల్లో చెప్పేది ఇదే, ఈ 3. అట్లాగే వీటితోటే ఏమేమి క్రియేట్ అవుతున్నాయి? మనకి ఫ్రూట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఫ్రూట్స్, మ్యాంగో. మరి ఇంకేం తింటారు మీరు? లేస్ తింటుంటారు, కుర్కురేలు తింటుంటారు. ఓకే, ఇంకేం తింటుంటారు? ఇవన్నీ ఇవే వీటితోటి క్రియేట్ అయినాయి ఇవన్నీ కూడా. ఓకే, దీనిలో ఖచ్చితంగా ఆటమ్స్ ఉంటే, ఆటమ్స్ లో ఉంటాయి ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్. అట్లాగే ఇప్పుడు మనం చూసేటటువంటి ఏ ఫంక్షన్ అయినా సరే వీటిల్లో ఒకటి అవ్వాల్సిందే. వీటితోటే అది క్రియేట్ అయ్యింది. అంటే మనకి అవైలబుల్ ఫంక్షన్స్ అన్ని కూడా, మనకి ఏ ఫంక్షన్స్ ఉన్నాయి? ఏ ఫంక్షన్స్ అంటే మన ఫంక్షన్లు కాదు, అది కూడా చెప్తాను మీకు. మన ఫంక్షన్ అనేది వేరే కాన్సెప్ట్, తర్వాత మాట్లాడతాను. ప్రజెంట్ టైటిల్ ఇది కాబట్టి దీని గురించే మాట్లాడుతున్నాను. ఓకే, అసలు ఫంక్షన్ అంటే ఏంటంటే తర్వాత చూద్దాం, చెప్తాను. అది కూడా ఆల్రెడీ మీరు 10th లో చెప్పుంటారు. ఓకే, 10th క్లాస్ లెవెల్ వరకు కొంతవరకు అర్థమై ఉంటుంది. అక్కడ కూడా పెద్ద కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు, భయంకరమైనటువంటి అగాధాలు ఉంటాయి అక్కడ. నేను ఫిల్ చేస్తాను ఇక్కడ. అయితే ప్రజెంట్ కాన్సెప్ట్ మనకి హౌ టు నేమ్ ద ఫంక్షన్ కాబట్టి ఆ నేమ్స్ ఎట్లా పెట్టాలో మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత ఇక్కడ ఈ 4 రకాలే ఉంటాయి. ఇవి 4 బేసిక్ పిల్లర్స్. అంటే మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయంటే చాలా ఉన్నాయి మనకి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్ మీకు ఆల్రెడీ 10th లో వచ్చింది. ట్రిగ్నామెట్రీ ఫంక్షన్. లాగరిథమిక్ ఫంక్షన్ మీకు ఆల్రెడీ 9th లో వస్తుంది. 9th లో 8th లో 10th లో కూడా కొద్దిగా. ఈ ట్రిగ్నామెట్రీ కానీ ఈ లాగరిథమిక్ కానీ ఫంక్షన్లు ఇవి. ఓకే, ఫంక్షన్స్ ఇవి వీటిల్లో ఒకటి అవుతుంది. ఈ 4 ఒక దానికి చెందుతుంది. అర్థమవుతుందా మీకు? అంటే ఏ ఫంక్షన్ తీసుకున్నా అంటే మీకు డౌట్ వస్తుంది, సార్ మరి మనకి అవైలబుల్ గా ఉన్నటువంటి ఫంక్షన్స్ లో అంటే ఇంటర్మీడియట్ లో వచ్చే ప్రతి ఏ ఫంక్షన్ అయినా సరే ఈ 4 ఒకటి అవుతుందా అంటే ఎస్, ఈ 4 ఒకటి అవుతుంది. వీటికి బేసిక్ నేమ్స్ ఇవి. మరి ఎందుకు సార్ ట్రిగ్నామెట్రీ అన్నారంటే దాని నేచర్ని బట్టి దానికి ఆ పేరు పెట్టారు. లోపల పనిచేసేది ఇదే. ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు మ్యాంగో ఉంది, మ్యాంగో అంటున్నావు, ఎలక్ట్రాన్ అంటలేదుగా, అట్లాగే. అర్థమవుతుందా? దీనికి కూడా నేమ్స్ పెట్టారనమాట. ఈ బేసిక్ నేమ్స్ అయితే ఇవి, బేసిక్ ఆపరేషన్స్ ఇవి. ఇలా జరిగితే దీనికి ఈ పేరు. దానికి కొద్దిగా దానిలో కొంచెం క్వాలిటీలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనుషులు ఉంటారు, మనుషుల్లో కూడా కొంతమందికి రకరకాల మరి బిరుదులు ఇస్తుంటారు కదా. ఇప్పుడు చిరంజీవి గారిని తీసుకున్నారనుకోండి, ఆయనకి నంది అవార్డు అట్లా ఇవ్వడం జరిగింది. తర్వాత వేరే ఇప్పుడు మన సింగర్ ఉన్నాడు బాలసుబ్రహ్మణ్యం గారు, ఆయనకి గాన కోకిల, మరి గాన విశారద, ఇట్లా రకరకాల బిరుదులు ఉన్నాయి. ఆయన కూడా మనలాగా మనిషేగా, మనకెందుకు ఇవ్వట్లా? మనకు కూడా ఇవ్వచ్చు ఏదో ఒకటి, ఏదో మంచివాడను చెడ్డోడను అట్లా ఇవ్వచ్చు. కాబట్టి మనకెవరు? ఎందుకంటే మనలో ఆ క్వాలిటీ లేవు. పాట పాడమన్నాం అనుకోండి, మనం పాడంగానే ఎటువంటి పరిగెడుతుంటారు కదా, జనరల్గా జరిగేదేగా. ఆ పాడమని అందుకనే ఎవరు అడగరు. ఒకవేళ మనం పాడుతున్నామని తెలియగానే చక్కగా ఎటువంటి జారుకుంటుంటారు. ఓకే, అందువల్ల మనకెవరు ఆ నేమ్, అట్లాంటి నేమ్స్, అట్లాంటి అవార్డులు కూడా మనకి పద్మశ్రీ. ఓకే, పద్మశ్రీ చిరంజీవి గారు, ఇట్లా అట్లా నేమ్స్ ఇవ్వటం జరుగుతుంది. అట్లాగే మ్యాంగోకి మ్యాంగో అంటాం, అందుకని ఎలక్ట్రాన్ అన్నాం, ప్రోటాన్ అన్నాం. అట్లాగే ఇవి బేసిక్ ఆపరేషన్ లోపల జరిగేటటువంటి మెకానిజం ఇది. దాని ఓవర్లాప్ పేరు ఏంటంటే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్. దానిలో స్పెషాలిటీ అనమాట, దానికి స్పెషాలిటీ ఉంది. దేని బట్టి దాని ట్రిగ్నామెట్రీ అనడానికి వీల్లేదు. అర్థమవుతుందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1-1 on 2 జరుగుతుంది అనుకోండి, దానిలో 1-1 on 2 మెకానిజం జరుగుతుంది.
అది టెక్నామెట్రీ అవ్వచ్చు, లాగరిథం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని నేచర్ని బట్టి దాని పేరు మారుతుంది. లోపల జరిగే మెకానిజం అయితే ఒకటే, 1 1 on 2 మెకానిజం. అర్థమైందా? సరే, ఇప్పుడు సరే పేర్లు అయితే చెప్పారు, సగం చూసి ఒక ఇట్లా పేర్లు పెట్టాలి, ఇంకో సగం చూసి ఇట్లా పేర్లు పెట్టాలి, ఇట్లా మాట్లాడుకున్నాం. అసలు ఇది ఎట్లా పెట్టాలి? 1 1 అని దేన్ని ఎప్పుడు మనం 1 1 అనాలి అది కూడా చెప్తాను. చూడండి, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెరీ ఈజీ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో నేనేం తీసుకుంటానంటే, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాను, చిన్న చిన్నగా ఇస్తున్నాను. ఓకే, ఎందుకంటే మనకి త్వరగా మీరు నేర్చుకోవాలి కాబట్టి. ఓకే, ఏబిసి ఇలా తీసుకున్నాం, డి కూడా తీసుకోండి, డి. ఇప్పుడు నేను చెప్పే మాటలు జాగ్రత్తగా వినాలి మీరు. ఓకే, మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారు. ఫంక్షన్ అనాలంటే ఖచ్చితంగా ఫంక్షన్ అనాలంటే, ఓకే, ఫంక్షన్ అనాలంటే ఇది క్యాపిటల్ ఏ, దీన్ని డొమైన్ అంటాం, గుర్తుపెట్టుకోండి. దీన్ని కోడొమైన్ అంటాం, బి డొమైన్, కోడొమైన్. ఇక్కడ ఆల్రెడీ రాసాం, డొమైన్, కోడొమైన్. ఏలో ప్రతి ఎలిమెంట్ కి ఇమేజ్ ఉండాలి. ఫంక్షన్స్ ఆల్రెడీ ఐడియా ఉండుంటాయి మీకు. ఓకే, దీనిలో ప్రతి ఒక్క ఎలిమెంట్ కి ఇమేజ్ ఉండాలి. బిలో ఏదో ఒక ఎలిమెంట్ తోటి కరస్పాండింగ్ రిలేషన్ ఉండాలి. ఆ రిలేషన్ పేరు ఎఫ్. ఓకే, అట్లా రిలేషన్ ఉండాలి ఏ నుంచి బికి. ఏలో ఉన్న ఎలిమెంట్ నుంచి బిలో ఉన్న ఎలిమెంట్ కి కనెక్షన్స్ ఉండాలి. మీకు అర్థం కావాలి కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నా, కనెక్షన్స్ ఉండాలి. ఓకే, అంటే ఒక ఎలిమెంట్ నుంచి ఒక ఎలిమెంట్కే కనెక్షన్ ఉంటే, ఒక ఎలిమెంట్ నుంచి ఒక ఎలిమెంట్కే కనెక్షన్ ఉంటే, ఓకే, 1 to A, 2 to B, 3 to C. ఒక ఎలిమెంట్ నుంచి ఇంకో ఎలిమెంట్కే కనెక్షన్ ఉంటే దాని పేరు 1 1. అప్పుడు ఏని చూసి ఏం పేరు పెట్టాలి? 1 1 1 1. ఇలా కాకుండా ఇప్పుడు దీని పేరేంటమ్మా? సగం పేరేంటి? 1 1 1 1. ఓకే, 1 1 చూస్తున్నారా? ఒక్క ఎలిమెంట్ కి ఒక ఇమేజే ఉంటే, ఒక ఎలిమెంట్ కి ఒక ఇమేజే ఉంటే దాని పేరేంటి? 1 1. ఇలా అర్థం కాకపోతే నేను ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుని చెప్తాను. ఓకే, జాగ్రత్త చూడండి. ఇప్పుడు ఏలో మీకు బాగా నచ్చినటువంటి టెక్స్ట్ బుక్స్ తీసుకుందాం. టెక్స్ట్ బుక్స్ అనగానే మీకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే తెలుగు, ఓకే, తర్వాత హిందీ, తర్వాత ఇంగ్లీష్, ఇలా తీసుకుందాం. తెలుగు టెక్స్ట్ బుక్ లో ఒక 10 pages ఉన్నాయి అనుకుందాం, 10 pages. హిందీ టెక్స్ట్ బుక్ లో ఒక 12 pages ఉన్నాయి అనుకుందాం. ఇంగ్లీష్ లోనేమో ఒక 13 pages ఉన్నాయి అనుకుందాం. అలా తీసుకుందాం. ఇంకో నెంబర్ కూడా ఉంది, 14, డి బదులు 14, ఇట్లా తీసుకోండి. సపోజ్ ఎగ్జాంపుల్, సెట్ ఏలో టెక్స్ట్ బుక్స్ తీసుకున్నా, సెట్ బిలో దానిలో ఉన్న టోటల్ పేజెస్ తీసుకుంటున్నా, దానిలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ పేజెస్. ఓకే, ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ లో 10 pages ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో 10 pages ఉండాలని ఉండకూడదని రూల్ ఏం లేదుగా, ఉండొచ్చు కదా. ఏ ఉండకూడదని ఉంది? ఉంటే లేదా లేదు కదా, ఉండొచ్చు, అవకాశం ఉంది కదా, ఉండొచ్చు. అంటే తెలుగులో 10 pages ఉంటే, తెలుగు టెక్స్ట్ బుక్ లో 10 pages ఉంటే, ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ లో కూడా 10 ఉండొచ్చు. అంటే ఇంగ్లీష్ ని కూడా 10 కలపాలన్నమాట. అప్పుడు నువ్వు కరస్పాండింగ్ రిలేషన్, ఇమేజ్ అంటే అది కరస్పాండింగ్ రిలేషన్ పెట్టాలి. ఇంగ్లీష్ లో కూడా 10 pages ఉన్నాయి, తెలుగులో కూడా 10 pages ఉన్నాయి. అంటే ఏంటి దాని అర్థం ఏంటి? డొమైన్ లో 2 ఎలిమెంట్లు, ఒకటి తెలుగు, ఒకటి ఇంగ్లీష్. ఈ రెండిటికి కూడా బిలో ఉన్న ఒక ఎలిమెంట్ తోటే కనెక్షన్ వచ్చింది. దాన్ని ఏమంటారంటే మెనీ 1 అంటారు. దాని పేరేంటి? మెనీ 1. దాని పేరు మెనీ 1. అలా కాకుండా తెలుగులో 10, హిందీలో 12, ఇంగ్లీష్ లో 13 అంటే డిఫరెంట్ గా ఉన్నాయి అనుకోండి. డిఫరెంట్ గా ఏ 2 టెక్స్ట్ బుక్స్ లో ఒకే నెంబర్ ఆఫ్ పేజెస్ లేవు అనుకోండి, దాన్ని ఏమంటారంటే 1 1. దాన్ని 1 1 అంటారు. అర్థమైందిగా రెండింటికి తేడా? 1 1. ఒకవేళ 1 1 కాకపోతే మెనీ 1. అంటే ఏ 2 టెక్స్ట్ బుక్స్ లో అయినా ఒకే నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటే దట్ ఈస్ మెనీ 1. కనెక్షన్స్ అటు పోతుంటుంది కాబట్టి, ఇట్లా పోతుంటుంది కాబట్టి. ఇది ఇట్లా ఇంగ్లీష్ లో కూడా 10 ఉన్నాయి అనుకో, ఇట్లా కలపాలి, మెనీ 1. అంటే సగం పేరు పెట్టడం నేర్పించారు. 1 1 మెనీ 1. అర్థమైందా? నెక్స్ట్ ఆన్ టు ఇంటూ, వెరీ సింపుల్. ఇది ఆన్ టు ఇంటూ ఒక్క నిమిషంలో వచ్చేస్తుంది మీకు. ఓకే, ఆన్ టు ఇంటూ అంటే ఏంటంటే దీనిలో సెట్ కోడొమైన్ లో ఒక్క ఎలిమెంట్ మిగిలిన, కనెక్షన్ లేకుండా పాపం ఒంటరితనంతో మిగిలిపోయినా దాన్ని ఏమనాలంటే ఇంటూ అనాలి. ఏమన్నారు? ఇంటూ. ఒక్కటి కూడా మిగలలేదు అనుకోండి, ఈ కోడొమైన్ లో ఎలిమెంట్లు ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏం కనబడుతున్నాయి? ఏ, బి, సి, డి కనబడుతున్నాయి కదా, ఏబిసిడి.
డికి కనెక్షన్ లేదనుకుందాం. సపోజ్ డికి కనెక్షన్ లేకపోతే అప్పుడు దీన్ని చూసి ఏం పేరు పెట్టాలి నువ్వు? ఇంటూ అనాలి. డికి కనెక్షన్ లేదు, గీత లేదు పాపం దానికి, ఇంటూ అనాలి. డికి కూడా కనెక్షన్ ఉంది అంటే అసలు డిఏ లేదనుకుందాం సపోజ్. ఇప్పుడు చూడండి, 1 నుంచి ఏ కలిపా, 2 నుంచి బి కలిపా, 3 నుంచి సి కలిపా. అంటే బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కనెక్షన్ ఉంది, ఏలో కనెక్షన్ ఉంది. ఓకే, అలా ఉంది. ఖాళీగా ఎవరు లేరు ఇక్కడ. ఏ సినిమా యాక్టర్ ఖాళీగా లేడు ఇక్కడ. బిలో ఏదో సినిమాలో ఉన్నాడు, ఇక్కడ ఖాళీగా ఎవరు లేరు సినిమా యాక్టర్లు. ఒక్క ఎలిమెంట్ కూడా లేదు ఖాళీగా, కనెక్షన్స్ ఉన్నాయి. ఏలో ఉన్న ఎలిమెంట్ తో కనెక్షన్స్ ఉన్నాయి. అప్పుడు దీన్ని ఏమంటారంటే ఆన్ టు. ఏమంటారు? ఆన్ టు. బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ కి కనెక్షన్ ఉంటే ఆన్ టు అంటారు. పాపం ఒక్కటి అమాయకం మిగిలిపోయి ఎదురు చూపులు చూస్తున్నా మనం అప్పుడప్పుడు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటాం రోడ్డు వెంట. ఏ ఆటో ఓడు రాడు, అప్పుడేమనాలి? ఇంటూ. ఆటోలు రావట్లా, ఇంటూ. కనెక్షన్స్ రావట్లా, ఇంటూ. ఓకే, రోడ్ అంతా ఖాళీగా ఉంది, ఎవరు లేరు, ఆటోలు లేవు, ప్యాసింజర్లు లేరు, అప్పుడేమనాలి? ఆన్ టు. ఓకే, సో ఇప్పుడు 4 నేమ్స్ వచ్చేసినాయి కదా మీకు. 1 ఆన్ టు ఫంక్షన్. అది ఎట్లా ఉంటుందో కూడా గీసి చూపిస్తాను. 1 ఆన్ టు అంటే ఇక్కడ గీస్తున్నాను చూడండి. 1 2 3 ABC ఇట్లా ఉంటే 1 ఆన్ టు కి ఎగ్జాంపుల్ ఇది. 1 ఆన్ టు. ఓకే, తర్వాత 1 ఆన్ టు. 1 2 3 ABCD ఇలా ఉందనుకోండి. 1 to A, 2 to D, 3 to B. మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ సి మిగిలిపోయింది కదా. ఇప్పుడు దీన్ని చూసి ఏమంటావు? 1 కి ఏ ఉంది, 2 కి డి ఉంది, 3 కి బి ఉంది. అంటే డిఫరెంట్ ఏలో ఉన్న వాటికి డిఫరెంట్ కనెక్షన్స్ ఉన్నాయి ఎలిమెంట్స్ దీంతో. అంటే ఒక్కో టెక్స్ట్ బుక్ లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉన్నాయి. కాబట్టి ఏమనాలంటే 1 అనాలి. ఇలా కూడా రాయొచ్చు 1 అని. 1-1 రాసిన 1 స్పెల్లింగ్ రాసిన 1. ఓకే, 1 దీనిలో ఒకటి మిగిలిపోయింది కాబట్టి ఏమంటారంటే ఇంటూ. ఏమంటారు దీన్ని? ఇంటూ 1 ఇంటూ ఫంక్షన్ అని రాసుకోండి పక్కన. ఫంక్షన్, ఇది కూడా ఫంక్షన్. నెక్స్ట్ థర్డ్ 1 1 2 3 AB. సో 1 to A, 2 to A, 3 to B. ఇలా ఉంది. అంటే చూడండి, 1 కి ఇమేజ్ ఏంటి? ఏ. 2 కి ఇమేజ్ ఏంటి? ఇమేజ్ అంటాం. ఓకే, 1 కి ఇమేజ్ ఏ, 2 కి ఇమేజ్ ఏ, 3 కి ఇమేజ్ బి. అంటే 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావ్ సేమ్ ఇమేజ్. 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కి ఒకే ఇమేజ్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మినీ 1 అంటారు. సగం చూసి చెప్పండి. మినీ 1 ఏమంటారు? మినీ 1. దీనిలో ఖాళీగా ఏం లేవుగా. ఖాళీగా ఏం లేకపోతే ఈ సగం చూసి ఏం పేరు పెట్టాలి? బిని చూసి ఏం పేరు పెట్టాలి? ఆన్ టు. దీన్ని చూసి ఏం పేరు పెట్టాలి? మినీ 1. ఓకే, 4th 1 1 2 3 ABC. 1 to A, 2 to A, 3 to B. ఇప్పుడు దీనిలో 2 డిఫరెంట్ ఎలిమెంట్స్ కి ఒకే ఇమేజ్ ఉంది కాబట్టి ఏమంటామంటే మెనీ 1. ఏమంటారు? మెనీ 1. సగం చూసి మెనీ 1. ఏ చూసి డొమైన్ చూసి మెనీ 1 అనాలి. 4 డొమైన్ లో సి మిగిలిపోయింది కాబట్టి ఏమనాలి? ఇంటూ. ఏమనాలి? ఇంటూ. ఓకే, వీటిని బట్టి మీకు అర్థమై ఉంటుంది ఈ 4 రకాల ఫంక్షన్స్ ఎలా ఉంటాయి అనే విషయం. ఓకే, తర్వాత వీటికి కనుక్కునేటటువంటి ఫార్ములాస్ కూడా ఉన్నాయి. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.